పంచకచ్చలు కలిగినటువంటిది కాబట్టి పంచకచ్చం న్యాయంగాను, అది పంచ అయిపోయింది లోకంలో. ఇప్పుడు పంచ అంటే గోడకట్టుకునేది కూడా పంచ అని ఉంటున్నాం. దీనికి పంచకచ్చలు లేవు, 3 కచ్చలు ఉంటున్నాయి. వెనకాల కచ్చ లేదు, ఈ ఎదర నిలువుగా పైకి కనపడకూడదు ఆ దశ. దానికి మళ్ళీ మడతలు పెట్టి కుర్చీలు పెట్టడము జరగటం లేదు. న్యాయంగా అలా కట్టుకోవాలి పంచి, దశలు పైకి కనపడకుండగా. అసలు విషయం తెలిసింది కదా. ఇక ఈ వస్త్రధారణ దగ్గరికి వచ్చేటప్పటికీ మనకి ప్రాచీనమైన వారందరూ ఉపనయనం అయి వివాహము జరిగే, స్నాతకోత్సవం జరిగేంత వరకు వానికి కౌపీనం చెప్పారు. కౌపీనం అంటే గోచి బ్రహ్మచారికి. తావన్మాత్రమే ఉంటే వయస్సు బ్రహ్మచర్యం అనేటువంటిది ఇప్పుడు ఏదో 56 సంవత్సరాల వరకు కూడా బ్రహ్మచర్యం ఉండాలి అని లోగడోసారి చెప్పుకున్నాం మనం. మరి అంత వయస్సు వచ్చినా కానీ ఇట్లాగే వేషం ఉంటే బాగుండదు కనుక పైన వస్త్రాన్ని చుట్టపెట్టుకోవడం అని అంటారు దాన్ని. అంతే తప్పిస్తే పంచకట్టుకోవడం కాదు అది. వానికి కౌపీన ధారణ విహితము కనుక ఉపనయనంలో గోచీలు పెడతారు. అందుకోసమనే చిన్నపిల్లలు అయితే గోచీతోటే ఉంచేస్తారు, కొంచెం పెద్దవాళ్ళు అయితే పైన తుండుగొడ్డలు చుడతారు. ఏదో అది వేరే విషయం, లౌకికం కోసం. చేదు బ్రహ్మచారికి లోపల కౌపీనం ధరించి పైన ఈ లుంగీలాగా కట్టుకునేటటువంటి అవకాశం ఉన్నది తప్ప గృహస్థులైనటువంటి వాళ్ళకి అట్లా ఉండే అవకాశం లేదు శాస్త్ర దృష్ట్యా. ఇది కాకుండా సప్తకచ్చలని ఈ యజ్ఞయాగాది క్రియాల్లో ఈ పట్టంతా ఇట్లా వెళ్లాడుతూ ఉంటే చేయలేరు కదా కార్యక్రమం. అందుకోసం ఇక్కడ కొంచెం కుచ్చుళ్ళ కింద పెట్టి లోపలికి వచ్చేస్తారు. అప్పుడు మోకాల కింద వరకు వస్తుంది. అల్లా పంచలు కట్టేవారు కూడా కొంతమంది ఉన్నారు. అంటే పంచకచ్చలు కట్టి తర్వాత రెండు మళ్ళీ పైకి తోచడం. ఇవి కాకుండా ఆడవారి దగ్గరికి వచ్చేటప్పటికి తమిళనాడులో కడతారు.